హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మళ్ళీ సడన్‌గా ఈ యూట్యూబరు మోసం చేయడం, ఆ వీడియోస్ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అయితున్నాయి. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ దీని మీద ఒక 1 వీక్, 10 డేస్ నుంచి విపరీతమైన వీడియోలు చేస్తున్నారు. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ అయితే ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళ కంపెనీస్ ఎన్ని మూతబడ్డాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎలా వీసాలు అప్లై చేశారు, లైసెన్స్‌లు ఎప్పుడు రివోక్ అయినాయి, ఇవి కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎవరైతే ఈ పర్టిక్యులర్ యూట్యూబర్స్ ఉన్నారో వీళ్ళు కొంతమందిని మోసం చేశారని, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టించుకోలేదని, అట్ ద సేమ్ టైము కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని బ్లాక్ చేశారని సీరియస్‌గా అయితే మాత్రం డెఫినెట్‌గా విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది దీని మీద. బట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, యాక్చువల్‌గా మీరు ఏదైనా సాధించొచ్చా? అంటే మీరు డబ్బులు ఒకసారి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, వీసా బుక్ చేయమని, అప్లై చేయమని ఇచ్చిన తర్వాత మీరేమైనా సాధించొచ్చా? అసలు సిఓఎస్ వీసా అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక 3-4 మంత్స్ బ్యాకే ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో చేశాను. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి జరిగిన సిట్యుయేషన్ చెప్పారు. మోసాలైతే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. సో ఏంటి అంటే, ఇప్పుడు ఎవరెవరైతే డబ్బులిచ్చి మోసపోయారో ఇంకా వాళ్ళు పబ్లిక్‌గా వచ్చి ఎక్కడో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీడియాలో పెట్టి చూపించటం ఒకటే దీనికి ఆల్టర్‌నేటివ్. అయితే ఏంటంటే అందరూ అడిగేది, మరి ఇట్లా మేము మోసపోయాం కదా! మేము పోలీస్ కేస్ పెట్టలేమా? లేకపోతే లాయర్‌ని అప్రోచ్ కాలేమా? అనేటువంటి క్వెషన్‌లు కూడా రైజ్ అవుతున్నాయి అనమాట. సో అంటే ఏంటంటే, ఇప్పుడు లాయర్‌లని అప్రోచ్ అయితే ఏంటంటే జనరల్‌గా అక్కడ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీ మీకు వీసా చేసి మిమ్మల్ని యూకే తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఆ కంపెనీలో మీకు ఒక పొజిషన్ ఉంది అని చెప్పేసి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తేనో, ఇంకోలాగనో మీరు ఒక సీవీ అప్లై చేస్తే ఆ సీవీ ద్వారా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ కంపెనీ ఈమెయిల్ ఐడీ, అంటే ప్రతి కంపెనీకి ఒక హెచ్ఆర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ హెచ్ఆర్ సిస్టమ్ నుంచి గనక వాళ్ళు ఈమెయిల్ పంపించి, ఇదిగో పలానా రోజు పలానా టైంలో నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అని గనక చెప్పితే, అప్పుడు వాళ్ళు యూకే వచ్చిన తర్వాత కనుక ఒకవేళ వీళ్ళు జాబ్ లేకపోయినా, కంపెనీ ఇవ్వకపోయినా, కంపెనీ మూసేసిన, అంటే మీ దగ్గర ఉండేటువంటి ప్రూఫ్ ఏంటి అంటే, మీ కంపెనీకి హెచ్ఆర్ దగ్గర నుంచి మీకు లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకుని మీరు వీసాకి వెళ్ళారు, వీసా చేయించుకొని యూకే వచ్చారు. కాబట్టి మీరు ఏదైనా అప్రోచ్ అవ్వటానికి, చెప్పటానికి ఛాన్స్ ఉంటది. సో, ప్లస్ ఇంకొకటి ఏంటంటే, డబ్బులిచ్చి వీసా చేయించుకోవటం అనేది ఇట్‌సెల్ఫ్ ఈజ్ రాంగ్ అనమాట. సో, ఇప్పుడు పోలీస్ కంప్లెయింట్ దగ్గరికెళ్ళి మీరు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే, నేను ఇట్లా మోసపోయాను, నేను వాళ్ళకి డబ్బులిచ్చాను అంటే ఏమని చెప్తాం మనం? డబ్బులిచ్చి వీసా చేయించుకోవడం అనేది అసలు ఆ కాన్సెప్టే లేదు. ఎక్కడా లేదు. ఈవెన్ స్టూడెంట్ వీసానే గానీ, ఏ వీసా గానీ, ఇంకో వీసా ఏదైనా సరే డబ్బులిచ్చి వీసా చేయించుకోవడం అనేది మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ కాన్సెప్ట్ తప్ప, మన డబ్బులిచ్చి ఇండియా నుంచి ఎంప్లాయీస్‌ని తీసుకురావడం అనేది లేదు. అసలు ఈ సిఓఎస్ ఏంది? సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఒక జాబ్ ఉంది అంటే వాళ్ళు ఇచ్చేటువంటి లెటర్ అది. ఆ లెటర్ ద్వారా వీసా అప్లై చేసుకుంటారు, స్టాంపింగ్ చేయించుకుంటారు, అబ్రాడ్ వస్తారు. సో, ఇది జరిగేటువంటిది. ఏంటంటే వీళ్ళు కొన్ని కంపెనీస్ పెట్టారు. కంపెనీస్ ద్వారా కొన్ని వీసాలు అప్లై చేశారు. చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటారు. సో, పోలీస్ కేస్ దాకా ఎళ్తే ఏమవుతదంటే, డబ్బులిచ్చి వీసా చేయించుకోవటం అనేది నేరం అవుతది. సో, తప్పు మీది, వాళ్ళది. అంటే డబ్బులు ఇచ్చినందుకు మీది తప్పయితది, తీసుకున్నందుకు వాళ్ళది తప్పవుతది. మరేంటి దీనికి సొల్యూషను అంటే, వాళ్ళంతటా వాళ్ళు గనక బయటకొచ్చి మేము తప్పు చేశామనో, ఒకవేళ చేసుంటే, చేయకపోతే మనం ఏం చేయలేం గానీ, ఒకవేళ చేసుంటే గనక దీనికి సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరెవరి దగ్గరైతే ఇప్పుడు చాలామంది బయటకొచ్చి కూడా కొంతమంది చెప్తున్నారు. నేను ఒక వీడియో కూడా చూశాను నేను. ఆ వీడియోలో కూడా ఆయన ఇట్లా వాళ్ళ అకౌంట్‌లో డబ్బులేశాను అదని ఇదని కూడా చెప్తున్నారనమాట. మరి అది ఎంతవరకు నిజం అనేది గనక వాళ్ళు ఏసిన ప్రూఫ్ గానీ, అవి గానీ పబ్లిక్‌లో చెప్తేనో ఏదైనా పరిష్కారం అయ్యేటువంటి సమస్య తప్ప, ఇది పోలీసుల ద్వారా గానీ, లాయర్ల ద్వారా గానీ పరిష్కారం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశము. బట్ ఒకటేంటంటే, డబ్బు పిచ్చి, డబ్బు గ్రీడీనెస్ అనేది మరి ఎంత దిగజారిపోయిందంటే, మంచి స్టేజ్‌కొచ్చి ఒక లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసి పరువులు పోగొట్టుకోవటం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే యూకే చాలామందొచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇలాంటి జాబులు, స్పాన్సర్‌షిప్ కంపెనీస్ పెట్టడము. చాలామంది స్టూడెంట్స్ యూకే వచ్చిన వాళ్ళు ఇలానే స్పాన్సర్‌షిప్ వీసాస్ తీసుకొని చక్కగా జాబులు ఎత్తుకొని మంచిగా
ఒకప్పుడు కాంట్రాక్టింగ్ జాబ్స్ కూడా ఉండేవి. కాంట్రాక్టింగ్ జాబులలో జాబులు చేసుకుంటా మంచిగా పీఆర్‌లు తెచ్చుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ గత 3, 4 సంవత్సరాల క్రితము మోసాలు ఎక్కువ లేవు. ఎందుకంటే అందరూ ఆకలి మీద ఉండేవాళ్ళు. అందరికీ జాబ్ కావాలి. కంపెనీ పెట్టినోడికి కమిషన్ కావాలి. వాడు కమిషన్ కోసం వాళ్ళు కూడా మంచి ఎంప్లాయ్‌మెంట్ డీల్ చేసేవాళ్ళు. వాళ్ళకి జాబులు ఇప్పించేవాళ్ళు. జాబులు వచ్చేవి. వాళ్ళకి సాలరీలు ఇచ్చేవాళ్ళు. పీఆర్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఏమైందంటే అత్యాశ పెరిగిపోయింది. డబ్బు కక్కుర్తి పెరిగిపోయింది. వీసాలు ఇష్టం వచ్చినట్టు అప్లై చేయటము, ఎవడు ఎక్కడ పట్టించుకోకపోవటము, ఇష్టం వచ్చినట్టు కంపెనీలు పెట్టడం, కంపెనీల ద్వారా వీసాలు చేయటము. అది ఏంటంటే ఒక డబ్బున్నోడిని మోసం చేయటం వేరు, డబ్బు లేనోడిని మోసం చేయటం వేరు. వీళ్ళిద్దరిలో ఎవరిని మోసం చేసినా మోసమే. కాకపోతే డబ్బున్నోడు తట్టుకోగలుగుతాడు. ఏంటంటే పోతే పోయిన 10 లక్షలు అనుకుంటారు, మళ్ళీ ఇంకేదో పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మోసపోయిన వాళ్ళంతా నేను వింటున్న దాని ప్రకారం ఏంటంటే పాపం చాలా పూర్ ఫ్యామిలీసో లేకపోతే ఆశ అనేది ఉంటుంది కదా, అబ్రాడ్ వెళ్ళి మనం జాబ్ చేసుకోవాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలి, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మోసపోయే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు అంటే డబ్బు తక్కువ ఉండి ఏదన్నా మనకు జాబ్ దొరకక ఆ జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళే ఉంటారు. రీసెంట్‌గా చూసారు కదా, గచ్చిబౌలి కన్సల్టెన్సీ ఒకటి. అది చాలామంది కూడా ఆస్ట్రేలియా వీసా చేపిస్తామని డబ్బులు కట్టేసి, ఇక్కడ చేపిస్తామని డబ్బులు కట్టేసి, సో లక్షలు 1 కాదు 2 కాదు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఒక అతను చెప్తున్నాడు యూట్యూబ్‌లో 17 లాక్స్ ఏమో కట్టారంట. మరి ఇంతింత డబ్బులు తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న వాళ్ళకి మినిమం రెస్పాన్సిబిలిటీ అన్న ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు డబ్బులు లేనివాడు మోసం చేసుకుంటా ఈ సినిమాలలో చూపిస్తుంటాను చూసారా, వాడు కింద నుంచి ఎదుగుతూ ఉంటాడు. అంటే డబ్బు లేనప్పటి నుంచే మొదటి నుంచే మోసాలు చేసుకుంటూ ఎదుగుతుంటారు. ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది కదా. సో డబ్బు కోసము ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చేసింటే నా ఉద్దేశం ఏంటంటే, చేశారా చేయలేదా అనేది ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళే వచ్చి నిరూపించుకోవాలి. వాళ్ళ బయటకు వచ్చి ఒకవేళ చేసి ఉంటే కనుక పబ్లిక్గా చెప్పటం బెటరు. చెప్పి ఎవరెవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వటం బెటరు. ఎందుకు అంటే లైఫ్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 10 లక్షలు పోగొట్టుకోవటం అంటే అది నాట్ ఏ జోక్. ఎందుకంటే ఇవాళ రేపు అబ్రాడ్‌లో సంపాదించుకుంటుంటేనే 10 లక్షలు మిగుల్చుకోవటం కాదు, ₹1,00,000 మిగుల్చుకోవటం కష్టంగా ఉంది. అలాంటి టైంలో పాపం వాళ్ళు ఆ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? ఎన్ని రోజులు సంపాదిస్తారు? ఎట్లా సంపాదిస్తారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ లైసెన్స్ రివోక్ అయిందనుకోండి, అంటే వాళ్ళు ఇల్లీగల్ అయిపోయినట్టు. వాళ్ళ వీసాలు పనికిరావు. వాళ్ళు ఎవరు జాబ్ ఇస్తారు వాళ్ళకి? ఏ జాబ్ ఇస్తారు? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే కంపెనీ వాళ్ళు వీసా చేస్తున్నా, మేము వీసా చేస్తాము, మీరు వచ్చి జాబ్ ఎత్తుకోండి అంటే అలాంటి అసలు లేదు. అసలు అలాంటి కాన్సెప్టే లేదు. మీరు ఆ కంపెనీలోనే పనిచేయాలి, ఆ కంపెనీ వాళ్ళే మీకు వీసా చేయాలి. అదే రూలు. ఆ రూల్ ప్రకారమే మీరు యూకే రావాలి, చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే వీసా చేస్తాం, మీరు వచ్చాక జాబ్ ఎత్తుకోండి అని అంటే మాత్రం మీరు ₹1 కూడా కట్టకండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను రోజు ఇవే వీడియోలు చేస్తున్నా ఈ మధ్యన. ఏంటి అంటే ఎవరైనా సరే వీసా గురించి డబ్బులు కనుక మిమ్మల్ని అడిగితే మాత్రం ద మూమెంట్ యూ జస్ట్ గెటప్, మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు జేబులు చేతిలో పెట్టుకొని అలా వెళ్ళిపోండి, ఎటు వెళ్ళిపోతున్నారు కూడా తెలియకుండా వెళ్ళిపోండి. వాళ్ళ దగ్గర మాత్రం ఉండొద్దు. ఎందుకు అంటే పాసిబుల్ కాదు. అబ్రాడ్‌లో కొన్ని వేల లక్షల మంది జాబులు లేక లోకల్ సిటిజన్లు, పీఆర్లు వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. వాళ్ళకే జాబులు లేవు. అలాంటప్పుడు ఇండియా నుంచి తీసుకొచ్చి మీకు జాబ్ ఇప్పిస్తామంటే మీరు నమ్మకండి, దయచేసి నమ్మకండి. జెన్యూన్గా జాబ్ ఉంది అంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళాలి. వాళ్ళ డబ్బులే, కంపెనీ డబ్బులే పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఫ్లైట్ టికెట్తో సహా, అకామిడేషన్తో సహా మీకు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకున్న తర్వాత మీరు మీ ఓన్గా, అంటే ఫస్ట్ శాలరీ ఇచ్చే టైం వరకు మిమ్మల్ని చూసుకున్న తర్వాత శాలరీ వచ్చిన తర్వాత మీరు మీ ఓన్గా వెళ్ళిపోతారు అనమాట. సో అలాగా ఉండాలి. కానీ సో ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే మోసపోతున్నారో ఇంకా వీళ్ళందరూ బయటకు వచ్చి ఇంకా పబ్లిక్గా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఉంటే ఆధారాలు చూపించి పబ్లిక్ చేసుకోవాల్సిందే తప్ప దీనికి చట్టపరంగా నాకు తెలిసి ఏమన్నా చర్యలు ఉంటాయా అనేది అయితే నాకైతే డౌటే. ఓకే, ఎవరైనా మనల్ని మోసం చేసినట్టు ప్రూఫ్స్ ఉంటే, కంపెనీ ద్వారా లెటర్స్ వచ్చినట్టు, నాకు అంతకుముందు అప్రోచ్ అయిన ఫ్యామిలీ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఒక డౌట్ రైజ్ చేశా. మీకు ఈ ఎంప్లాయ్మెంట్ ఈమెయిల్ అనేది వచ్చింది కదా, ఆ ఈమెయిల్ ఎవరి ద్వారా వచ్చింది? కంపెనీ హెచ్ఆర్ నుంచి వచ్చిందా అంటే లేదా జీమెయిల్ నుంచి వస్తుందంట. అంటే జీమెయిల్ నుంచి కనుక మీకు ఈమెయిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఫేక్, 100% ఫేక్, దాంట్లో డౌట్ ఏం లేదు.
సో ఇంకొక దరిద్రం ఎక్కడ పాడైందంటే మన తెలుగోళ్ళని మన తెలుగోళ్ళు మోసం చేస్తున్నారు. ఏంటి ఈ కర్మ నాకైతే అర్థం కాదు. ఎందుకు అంత సంపాదించిన తర్వాత కూడా ఇంకా వాడెవడో లేనోడి దగ్గర ఒక 5,000, 10,000, 5,00,000, 10,00,000 తినేంత కర్మ ఏమొచ్చిందో నాకైతే తెలియదులే కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, స్కాములు చాలా జరుగుతున్నాయి. మన వాళ్ళనే మోసం చేస్తున్నారు. వీసా స్కామ్స్ ఎక్కడైనా సరే మీరు డబ్బులు పెట్టి ప్రస్తుతానికి యూకే కాదు, యూరప్ కాదు, అమెరికా కాదు, ఎక్కడికైనా సరే ఎవరైనా, నాకు నిన్న కూడా ఒక ఆయన మెసేజ్ చేశారు, కెనడాలో ఏదో జాబ్ ఉందంటే అప్లై చేశారంట కన్సల్టెన్సీ వాళ్ళు, 80,000 ఎంతో కట్టమన్నారంటే ఇంటర్వ్యూ అవుతుంది అంటున్నారంట, ఇంటర్వ్యూ కావట్లేదు అని చెప్పేసి. సో ఏది పాసిబుల్, అసలు నోవే. జాబులు ఉన్నాయని వాళ్ళ వెబ్సైట్లో పెట్టారంటే అది 120% ఫేక్. ఎందుకంటే లోకల్లో చాలామంది ఖాళీగా ఉన్నారండి జాబులు లేక. ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఖాళీగా ఉన్నారు, పీఆర్లు ఖాళీగా ఉన్నారు ప్రతి దేశంలో. ఇప్పుడు మన H1 వాళ్ళు ఎంతమంది ల్యాబ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అమెరికాలో, వాళ్ళు జాబులు లేక వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు సిటిజన్లు ఉన్న వాళ్ళు జాబులు లేక వాళ్ళు ఖాళీగా ఉన్నారా? ఇటు యూరోప్ అయినా అంతే, యూకే అయినా అంతే, ఆస్ట్రేలియా అయినా అంతే, బోల్డ్ అంతమంది. అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది, మార్కెట్లో ప్రాజెక్టులు లేవు, ఎక్కడ ఏ జాబ్స్ లేవు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి లోకల్లో ఉండేటువంటి జాబులన్నీ తీసేసుకున్నారు ప్రతి చోట. ఇదే పెద్ద గోల నడుస్తుంది. కెనడాలో కూడా ఇదే నడుస్తుంది, అమెరికాలో, యూకేలో, ఈ అన్ని చోట్ల వాళ్ళు తీసుకోవటం వల్ల ఏంటంటే లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావట్లేదు జాబులు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చి పెట్టుకుంటున్నారు అని చెప్పి గోల నడుస్తుంది. సో అందుకని జాబులు లేవు. మీరు దయచేసి నమ్మకండి. అంటే ఇది ఎప్పుడో జరిగింది అది అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇక స్లోగా బయటకు వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూద్దాం మరి వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి మేమేం తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకుంటారా, లేదు మరి అది నెక్స్ట్ ఎటు వెళ్తుంది అనేది తెలియదు. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.